నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जय भवानी जय भवानी जय भवानी भारत माता की भारत माता की भारत ఓకేనా ఓకే చంద్రబాబు పట్టాడు భారత్ మాతాకి ఈరోజు దేశంలో 5 రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఉదయం నుంచి ఉత్కంఠ భరితమైనటువంటి పోరులో సాగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, చండీగఢ్, పుదుచ్చేరి ఈ 3 రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ అసలుకు అది చరిత్రలో లిఖించదగ్గటువంటి ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. ఎక్కడైతే వందే మాత్రం నినాదం పుట్టిందో, ఎక్కడైతే భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదం పుట్టిందో, అటువంటి మా భారతీయ జనతా పార్టీ పూర్వ జనసంఘ్ వ్యవస్థాపకులు ప్రాతస్మరణీయులు శ్యామాప్రసాద్ ముఖర్జీ పుట్టినటువంటి ఆ గడ్డ మీద చాలా సంవత్సరాల తర్వాత జాతీయవాదులంతా నిద్ర మేల్కొన్నారు. ఎక్కడైతే దీదీ ప్రభుత్వం మీరు ఈ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా ఆమె సృష్టించినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు, ఎన్ని దశల్లో కూడా సుప్రీంకోర్టు చేత చివాట్లు పెట్టినా సరే ఆమె ఎక్కడా కూడా తన యొక్క కుట్రపూరితమైన ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శించినటువంటి తీరు ఈ దేశ ప్రజలు గమనించారు. ఎంతో ఈ అక్రమ వలసదారులతో ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల పాలన సాగించినటువంటి ఒక క్రూర మనస్తత్వమైనటువంటి దీదీని సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో మన పశ్చిమ బంగాల్ యొక్క ఓటర్లు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించినటువంటి శుభ సందర్భంలో ఈ విజయంలో టిఎంసి యొక్క గూండా రాజకీయాల ద్వారా అసువులు బాసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ యొక్క విజయాన్ని మేము అంకితం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ విజయంలో ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, ఇంకా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అధికార గణం అంతా కూడా అక్కడ కష్టోర్చి చెమటోర్చి ఈ దేశానికి పశ్చిమ బెంగాల్కు స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ఈ రోజు వాళ్ళ యొక్క శ్రమ అకుంఠితమైనది. అందరం కూడా హర్షించాల్సిన విషయం. ఈ సందర్భంగా వాళ్లకు రైల్వే కోడూరు శాఖ తరఫున మా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బంగాల్ ప్రజలకు స్వాతంత్రం ఈ రోజు నుంచే సంక్షేమము, అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో 27 రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా ఉంటుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భారత్ మాతా కీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం. రైల్వే కోడల్లో మన దేశంలో జరిగినటువంటి ఎలక్షన్ లో మనం 3 రాష్ట్రాల్లో విజయవంతంగా మోహరించి ఈరోజు మనం రైల్వే కోడల్లో దానికి విజయోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అనమాట. ఎందుకంటే భారతదేశంలో ఏ పార్టీ అయితే ఉంటే ఇతర దేశాలతో మనం పోటీ పడి ముందుకు వెళ్ళగలుగుతాము అనేది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీని, మోడీ గారిని ఆదరించి పశ్చిమ బెంగాల్లో మన బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీలో గెలిపించి ప్రజలందరూ మోడీ వైపు ఇప్పుడు నడిచారు. దీనికి కారణం ప్రపంచ దేశాలతో పోటీ పడి మనం ముందుకు వెళ్ళాలన్నా, మనం ప్రతి దేశాన్ని భయపడాలన్నా, ఎదుర్కోవాలన్నా కూడా మనం మోడీ గారి అధినాయకత్వంలో అయితేనే జరుగుతుందని మాత్రం ప్రతి ఒక్క ప్రజలు గమనించి ఈ విజయాన్ని మనకి ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ
అంతా కూడా ఉన్న ప్రతి రాష్ట్రాల్లో కానీ ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పార్టీ అంచెలంచెలుగా ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరూ నాయకులు ఆ విధంగా ముందుకు పనిచేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీని ప్రతి రాష్ట్రంలో కూడా అధికారం తీసుకొచ్చేట్టుగా ప్రతి కార్యకర్త ఇప్పుడు సగౌరవంగా కాలు రగరేసుకునే బీజేపీ పార్టీని దొరుకుతున్న విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విజయాన్ని మనందరం కూడా ఎంతో సంతోషకరంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ మాతాకి అదే విధంగా పుదుచ్చేరిలో కూడా అఖండ విజయం సాధించడానికి తోడ్పడినటువంటి బీజేపీ అధికార వర్గం వాళ్ళు, అదేవిధంగా దానికి సహకరించినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కాషాయ ప్రియులకు కాషాయ జిలేబీతో ధన్యవాదాలు తెలియజేస్తూ రైల్వే కోడూరు బీజేపీ తరఫున జై శ్రీరామ్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే SLR న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.